ఐపీఎల్ 2026 సీజన్ కోసం మొత్తం 10 టీమ్స్ కూడా రిటైనింగ్గా రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను ఈరోజు ప్రకటించాయి. ఈ క్రమంలో ముందుగా ఆర్సీబీ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఎవరెవరిని విడుదల చేశాయో, అలాగే ఎవరిని రిటైన్ చేసుకున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అన్ని టీమ్స్ కంటే చాలా బ్యాలెన్స్డ్గా కనిపించిన ఆర్సీబీ మొట్టమొదటిసారి టైటిల్ విన్నర్గా కూడా నిలిచింది. ఈ క్రమంలో కోర్ టీంను డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రాగా జట్టులో ఉంటూ టీంకు భారంగా మారిన 8 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. ఆశ్చర్యకరంగా లియామ్ లివింగ్స్టోన్ ఇంకా లుంగి ఎంగిడిని కూడా రిలీజ్ చేసింది. వీళ్లతో పాటు రీప్లేస్మెంట్గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, బ్యాకప్ వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్, మనోజ్ బాండగే, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజుర్బానీ, మోహిత్ రతీలను కూడా ఆర్సీబీ వదిలేసింది. ఈ 8 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఆర్సీబీ 16.4 కోట్ల పర్స్ వాల్యూతో వేలంలోకి వెళ్లనుంది. లాస్ట్ సీజన్లో కలిసి వచ్చిన టీంను కొనసాగించిన ఆర్సీబీ వాళ్లకు బ్యాకప్గా దానికి తగ్గట్లు ప్లేయర్స్ను ఆక్షన్లో దక్కించుకుంటే సరిపోతుంది. ఇక ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరంటే, కెప్టెన్ రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజల్వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, రసిక్ సలాం, అభినందన్ సింగ్, శ్రేయస్ శర్మ. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే, 2025 ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయిన సిఎస్కే ఎన్నడూ లేని విధంగా పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో 2026 ఐపీఎల్ సీజన్ కోసం సిఎస్కే తమ టీంను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. మినీ వేలానికి ముందు ఏకంగా 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. అలాగే ఆక్షన్కు ముందే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ను ట్రేడ్ చేసుకుంది. శాంసన్ కోసం రవీంద్ర జడేజా, శామ్ కరణ్ను రాజస్థాన్ రాయల్స్కు వదులుకుంది. అంతేకాకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మరికొంతమంది కీలకమైన ఆటగాళ్లను కూడా సిఎస్కే వదులుకుంది. రచిన్ రవీంద్ర, మతీషా పతిరానాతో పాటు దీపక్ కూడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, వాల్ష్ బేడీ, ఆండ్రూ సిద్ధార్థ్ను వదిలేసింది. దాంతో సిఎస్కే పర్స్ వాల్యూలో అందరికంటే ఎక్కువగా 43.4 కోట్ల భారీ క్యాష్ మిగిలింది. ఇక మహేంద్ర సింగ్ ధోనీని రిటైన్ చేసుకోవడంతో రిటైర్మెంట్ వార్తలకు చెక్ పడింది. సంజు జట్టులోకి రావడంతో కీపింగ్ బాధ్యతలను సంజుకు అప్పగించి ఇంపాక్ట్ ప్లేయర్గా ధోని బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక డెవాన్ కాన్వేను రిలీజ్ చేస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. అతన్ని సిఎస్కే రిటైన్ చేసుకుంది. ఇక సంజు శాంసన్ జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడే కెప్టెన్గా జట్టును నడిపిస్తాడని సిఎస్కే ప్రకటించింది. ఇక సిఎస్కే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఎవరంటే, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రెవిస్, మహేంద్ర సింగ్ ధోని, ఊర్విల్ పటేల్, సంజు శాంసన్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, శివం దుబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అంశుల్ కాంబోజ్, గుర్జన్ ప్రీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.